కొన్ని విషయాలు బిగ్ బాస్ రిలేటెడ్ సోషల్ మీడియాలో అదే ఆ లీక్స్ రూపంలో విన్నప్పుడు చాలా డిసప్పాయింటింగ్గా డిప్రెసివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఏంట్రా ఇది ఇంత సేఫా చెప్తాను ఏంటో అన్నది. అంటే నాకు స్వార్థం ఉంది, నా రివ్యూస్ నాకు ఒక గుర్తింపు వస్తుంది, చాలామంది నన్ను ఫాలో అవుతారు, అభిమానిస్తారు, డబ్బులు వస్తాయి అని. బట్ మోర్ దెన్ దట్ ఇంత ఎఫర్ట్స్ తెలుసా. రాత్రి మిడ్ నైట్ టాక్స్ లేకపోయినా నాకు నిద్రపట్ల, ఎందుకంటే డైలీ అలవాటు అయిపోయిన రొటీన్ అది. స్పెట్స్ తీసి నాకు ఈ స్పెట్స్ నాకేం సైట్ లేదు చెప్తున్నాను. జస్ట్ ఏంటంటే నేను జస్ట్ ఇది ల్యాప్టాప్ ఇదంతా ప్రొటెక్షన్ కోసం వాడుకోవటమే. మామూలుగా మిగతా టైంలో స్పెట్స్ తీసి ఉంటాను నేను. అలాంటిది కంటి కింద నల్లగా అయిపోయి ఎవరి కోసం చేస్తానని చెప్పట్లా, నా కోసం చేస్తాను. కానీ గేమ్ అంతా అంటే వీళ్ళందరిలోనే అంత క్యాలిబర్ ఉంది. బిగ్ బాస్ టీము ఒక సైడ్ నుంచి ఇవ్వాల్సినవి చేస్తానే ఉంది, కొన్ని రాంగ్గా చేస్తే కొన్ని రైట్ చేస్తుంది. అయినా వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. టఫ్గా ఇంకో కొన్ని వారాలే ఉంది, మహా అయితే 2-3 వారాలు అంతే. లాస్ట్ 2 వారాలు ఏమి ఉండదు. 13వ వారం వరకే గేము. 13 అయిపోయిన తర్వాత ఇంకేం గేమ్ లేదు. ఉన్నవి ఇంకా 2-3 వారాలు గట్టిగా. అయినా వాళ్ళలో ఉన్న ప్లేయర్ని బయట తీయట్లేదు, వాళ్ళకి తెలిసి కూడా చేయట్లేదు అన్నది నాకు డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. చెప్తాను. బట్ అవి నిజమైతే మాత్రం నైట్ ఎపిసోడ్ రివ్యూలో మామూలుగా ఉండదు. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో మ్యాటర్ ఏంటంటే నేను విన్నది బిగ్ బాస్ అందరికీ నామినేషన్ చేసే హక్కు, అంటే అందరూ నామినేషన్లో ఉండే రైట్ కల్పించాడంట. ఈవెన్ ఇమ్మాన్యుయల్కి కెప్టెన్సీ ఉన్నా కూడా తనకి ఇమ్యూనిటీ లేదు. సో మీరు కావాలంటే ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేయొచ్చు అని చెప్పాడంట. ఎందుకు లేదు అంటే ఏదో రీజన్ చెప్పుంటాడు. దానికి ఏదో ఒక తూచి రీజనే ఉంటుంది, పెద్ద లాజికల్గా ఏమి ఉండదు. మీరు అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. తూచి రీజన్ ఏదో ఒకటి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇమ్మాన్యుయల్ దగ్గర పవర్ అస్త్రం ఏదైతే ఉందో అందులో ఉన్న 3వ పవర్ యాక్టివేట్ చేసి నువ్వు కావాలంటే దాన్ని ఇమ్యూనిటీ కింద వాడుకోవచ్చు అని చెప్పారంట. అది అందులో ఇమ్యూనిటీ పవర్, నీకు కావాలంటే ఇమ్యూనిటీ పవర్. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే ఈ పవర్ అస్త్రాన్ని ఎందుకు ఇచ్చారు? ఫైర్ స్టోమ్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ నుంచి ఎదుర్కోవడానికి ఇచ్చారు, వాళ్ళ నుంచి టీంని వీళ్ళు కాపాడుకోవడానికి ఇచ్చారు. కానీ అన్ని పవర్స్ చూస్తూ ఉంటే ఇలా టీంని ఎలిమినేట్ సరే ఎలిమినేషన్ ఏదైనా అనుకోండి, బట్ ఇప్పుడు మాత్రం ఇది ఓన్ పవర్ కదా, తన కోసం కదా. ఇది నిజం అవ్వకూడదు, నిజంగా కోరుకుంటున్నా. ఏంటి అంటే ఇమ్మాన్యుయల్ ఏం చేశాడంటే దాన్ని వాడుకున్నాడంట. నిన్న అంతలావు నాగార్జున గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇక ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ హౌస్లో అలా క్రమంగా ఒక 10 వారాలు నామినేషన్ రాకపోతే సడన్గా వస్తే టాటా బాయ్ బాయ్ అయిపోతారు అని చెప్పి. అయినా కూడా అంటే ఇప్పుడు మన దగ్గర వైల్డ్ కార్డ్స్ ఒక 2 ఉన్నారు, సేఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు నామినేట్ అయితే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. బర్నీ అన్న డేంజర్ జోన్కి వెళ్ళొచ్చాడు, దివ్య డేంజర్ జోన్కి వెళ్ళొచ్చింది, రీతు డేంజర్ జోన్కి వెళ్ళొచ్చింది. ఇంతమంది డేంజర్ జోన్కి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. డెమాన్ డేంజర్ జోన్కి వెళ్ళొచ్చాడు, సంజన గారు డేంజర్ జోన్కి వెళ్ళొచ్చారు. అంటే బాటమ్ 2లో అందరూ బాటమ్ 2లో ఉన్న పర్సన్స్ ఇంతమంది ఉన్న. గౌరవ్ నిఖిల్ ఇంత మటుకు నామినేషన్లోకి రాలేదు. ఇంతమంది ఉన్నా కూడా తను భయపడి ఆ పవర్ యాక్టివేట్ చేసి తీసేసుకున్నాడంటే నాకు నిజంగా నమ్మబుల్గా లేదు బ్రో. ఇంత భయమైనవాడు నాకు అర్థం కావట్లా. నాకు జడ్జి చేయాలనిపించట్లేదు, నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లోపల నుంచి తన్నుకుంటా. వీళ్ళ మన ప్లేయర్స్, వీళ్ళ మన విన్నర్స్ అనిపిస్తుంది. ఈయన దివ్యతో అన్ని గొడవలు అయినాయి ఆవిడికి. తనుజకి నామినేషన్స్ కెప్టెన్సీ రేస్ నుంచి తీసి పడేసింది, ఏదో మొక్కను బీకి పక్కన పడేసినట్టు. అయినా కూడా ఆవిడ దివ్యాన్ని నామినేట్ చేయలేదంటే నాకేమలా అర్థం కావట్లా. నిన్న కళ్యాణ్ని కూర్చోబెట్టి నాగార్జున గారు కన్ఫ్యూజ్ చేసిన ఏం పాపం ఆయనకి ఏంటంటే బాధ. కళ్యాణ్కి ఏదో విధంగా ఒక ఫీడ్ ఇవ్వాలి, బాబు ఇలా కాదు, అది చాలా పెద్ద విషయం, నేను మోసం చేసిన విషయం, ఇది చిన్నగా లైట్ తీసుకుంటామేంటి, దాన్ని క్యారీ చేయాలి అని చెప్పి అంతలా ఉందని ఎక్కిస్తే ఆయన కోసం ఒక పావుగంట టైం స్పెండ్ చేసి నాలాంటి వాడి చేత నాగార్జున గారు కన్ఫ్యూజ్ చేశారని కామెడీ చేసేలాగా. అయినా కూడా మనోడు నిఖిల్ని నామినేట్ చేశాడంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు అనొచ్చు, అయ్యా మా వాడు చెప్పాడు అయ్యా అని. భయ్యా మీ వాడు చెప్పాడు కాబట్టే సాటర్డే ఎపిసోడ్లో సండే ఎపిసోడ్లో అంత క్లాస్ పీకారు. అరే బాబు నీ టార్గెట్ నిఖిల్ గౌరవులు వీళ్ళు కాదు, నువ్వు విన్నర్ మెటీరియల్, నువ్వు టార్గెట్ చేయాల్సింది పెద్దవాళ్ళని, నిన్ను మోసం చేసిన వాళ్ళని, వాళ్ళ మీద ఫైర్ చూపించు. నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అయితే నీకెందుకు, ఇంప్రూవ్ కాకపోతే నీకెందుకు, ఇంప్రూవ్ కాకపోతే ఆయన వెళ్ళిపోతాడు. నాకేమనిపిస్తుంది తెలుసా, ఆనెస్ట్ చెప్తున్నా, సేఫ్ మొన్నటిదాకా రాము నామినేట్ చేశాడు, ఇప్పుడు నిఖిల్ని నామినేట్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ 2 వారాలు రాము అయిపోయింది, ఇప్పుడు నిఖిల్కి వచ్చాడు. నిఖిల్ అయిపోతే గౌరవ్కి వస్తాడు. మీరు అనొచ్చు ఎవరైతే ఈ గేమ్కి డిజర్వింగ్ కాదో వాళ్ళని నామినేట్ చేస్తాడంటే బొంగేం కాదనిపిస్తుంది నాకు. ఆయన ఏమైనా బిగ్ బాస్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు, ఆయన గేమ్ ఆడుకోవాలి కదా. నేను అంతలా ఫీడ్బ్యాక్స్ ఇచ్చినప్పుడు, ఆ పాయింట్స్ ఇచ్చినప్పుడు క్యారీ చేసి వాటిని పట్టుకోవాలి కదా. అది కదా గేమర్ అనిపించుకోవాలి. నాకు అందరూ సేఫ్ ప్లేయర్స్ అనిపిస్తున్నారు. వీళ్ళ మన విన్నర్లు, వీళ్ళ కోసమా మీరు ఫైట్ చేస్తుంది, వీళ్ళ కోసమా నేను గొంతు చించుకుంటుంది, వీళ్ళ కోసం అని కొట్టుకుంటుంది. మీకు కూడా ఇలాంటి ఒపీనియన్ కలిగితే
ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. నాకు తెలిసి చాలామంది కలగపో ఉండొచ్చు, బట్ కలిగితే మాత్రం లైక్ చేయండి. చూస్తాను ఎంతమందికి మ్యాచ్ అవుతుంది ఏంటని చెప్పి. నిజంగా బ్రో అంత హోప్ పోతుంది. వాళ్ళు కష్టపడుతున్నారు పక్క నుంచి ఏదోటి చేద్దామని చెప్పి, అయినా కూడా లేదు. నాకైతే తనుజ దివ్యాన్ని నామినేట్ చేయలేదు, గౌరవ్ నామినేట్ చేసిన తెలిసిన దగ్గర నుంచి నాకు రక్తం మరిగిపోతుంది. ఏంది, ఎందుకు, ఎక్కడ నోరేసుకొని పడిపోతే నేను డీల్ చేయలేనా? ఎందుకు? విన్నర్ అనేవాడు ఎలా ఉండాలా? ఫియర్లెస్గా ఉండాలా. నామినేషన్స్ నుంచి ఫియర్లెస్గా ఉండాలా, ఎదురుగా ఉన్న కంటెస్టెంట్స్ నుంచి ఫియర్లెస్గా ఉండాలా, టాస్క్ల నుంచి ఫియర్లెస్గా ఉండాలా. ఒక్కళ్ళైనా ఫియర్లెస్గా కనిపిస్తున్నారా? ఒక్కళ్ళైనా? గంతదాకా బొంతలాగా ఈ సీజన్కి ఎవరో ఒకళ్ళు ఇంకంతే విన్నర్ అని చెప్పి మమ అనిపించడమే. నాకు తెలిసి సీజన్ 6లో రిపీట్ అయ్యి లాస్ట్కి వచ్చేపాటికి ఓటింగ్ ఒకరికి ఎక్కువ ఉన్నా సరే ఏదో ఒకటి చేసి ఇమాన్యుయల్కో కళ్యాణ్కో పుష్ చేసేసి, అంటే ఓటింగ్ ఆవిడకి ఎక్కువ ఉండదని అర్థమైపోతుంది కాబట్టి తీసేసి ఇచ్చేటు అన్నట్టు ఉంది. సారీ బ్రో, సోదనుకుంటే మాత్రం నేను చేయలేను. నేను ఒక మీటింగ్ ఆపేసుకున్న మరి వచ్చి నాకు బాధ అనిపించింది చెప్పడం. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు జడ్జి చేసేస్తున్నావు బ్రో ఎర్లీగా అన్నా కూడా ఏమో మరి నేను తప్పేమో, నాకు అది ఎన్నక్కడ దగ్గర నుంచి మనసు పాడైపోతుంది. సో బిగ్ బాస్ కొత్తగా ఇంక స్టార్ట్ చేద్దాం. సో వీడియో లైక్ చేసి చూడండి. నేను చెప్పిన పాయింట్ నచ్చితే మాత్రం మీకు అలా అనిపిస్తే లైక్ చేయండి, లేదంటే చేయొద్దు. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బెల్ ఐకాన్ పక్కన ఉంటుంది, క్లిక్ చేసి ఉంచుకోండి. నాకు తెలిసి పెద్ద కాంటెంట్ కూడా ఏం ఉండదు అనుకుంటున్నా, రోజుకి 3-4 వీడియోలు చేసి అంతా. నేను నైట్ చూస్తేనే అర్థమైపోయింది. ఒక మనిషి ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఏం డిస్కషన్స్ లేవంటే మరి వాళ్ళు చూపించట్లేదా, వీళ్ళు చేసుకోలేదు అర్థం కావట్లా. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి, ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఐ హోప్ బెటర్గా ఉంటాయి నామినేషన్స్. అట్లీస్ట్ చేసిన వాళ్ళైనా బెటర్ పాయింట్స్ పెడతారు. 2-3 నామినేషన్స్ అయినా మనకు కనువిందు చేస్తాయని కోరుకుందాం. మొదలెడదాం. అయితే బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ని మీ అంచనాలు తలకిందులు చేస్తుంది. అదేంటంటే నామినేషన్ చేయడానికి కేవలం 5 నిమిషాల టైమే. ఇది నా కోరిక బ్రో, తెలుసా మీకు? ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఎప్పుడు నేను ఏదో దాన్ని చెప్పాను గట్టిగా, కొత్తగా నామినేషన్స్కి టైం ఫిక్స్ చేయండి. ఒక 10 నిమిషాలు, పావు గంట, ఎంతో కొంత ఒక నామినేషన్ టైం ఫిక్స్ చేయండి. కన్నడలో ఇలా ఉందంట, నాకు ఎవరో చెప్పారు, అది నిజంగా తెలియదు కానీ ఉందంట, ఇలా చేయండి మీరు కూడా. ఎందుకంటే చెప్పిన పాయింట్ చెప్పి చెప్పి పిప్పి చేస్తున్నారు, తిప్పి 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 తలనొప్పి తెప్పిస్తున్నారు. సో అది తీసేసి మీరు టైం పెడితే క్రిస్టల్ క్లియర్గా 1 2 3 4 నా పాయింట్స్ ఇవి, 1 2 3 4 నా ఆర్గ్యుమెంట్స్ ఇవి, 1 2 3 4 నా కౌంటర్స్ ఇవి, ఆ 5 మినిట్స్లో కొట్టుకుంటారు. మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఆ ప్రెషర్తో చేస్తే కరెక్ట్గా ఉంటుంది. లేదంటే చెప్పిందే చెప్పి అందులోంచి ఒకటి ఎందుకు ఈ గోల? ఇంకోటి ఏంటంటే లైవ్ వెళ్తుంది కాబట్టి గట్టిగా అరిస్తున్నాడు, గట్టిగా గోల్ చేస్తున్నాడే వీరుడు ధీరుడు సూర్యుడు అని ఒక ముద్ర పడిపోయింది. అప్పటి నుంచి ఇంకా కావాలని ఎలివేషన్ల కోసం ఇచ్చేస్తా ఉన్నారు, వీళ్ళు కూడా ఎలివేషన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో అందుకోసం చెప్పి టైం ఫ్రేమ్ పెట్టారు. నాకు చాలా మంచిగా అనిపించింది. మీరు నామినేట్ చేయాలనుకున్న ఒకరిని బలమైన మీ కారణాలతో, మీకు ఓన్గా మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నాకేమనిపించింది అంటే, అప్పటికి వీళ్ళు మారరేమో అని చెప్పి మీకేం కారణాలు ఉన్నాయి, గేమ్ రిలేటెడ్ కాదు మీ రిలేటెడ్, మీకేమి మనస్పర్ధలు ఉన్నాయి, మీకేం రైవలరీస్ ఉన్నాయి అని చెప్పినట్టు నాకు అనిపించింది. మీ కారణాలతో చేసి అక్కడ ఉన్న షవర్ కింద కూర్చోబెట్టండి అని చెప్పి బురద నామినేషన్లు ఇక్కడ అన్ని బలి ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. అలా జుట్టు తీసుకొని అట్టా చేయడం, బాడీ తీసుకొని షర్ట్ ఇప్పేసి యా అని చెప్పి మన ప్రీవియస్ సీజన్స్లో చూసాం కాబట్టి. ఫస్ట్ ఇమాన్యుయల్ బర్నీ అని నామినేట్ చేశాడు. సో దీనికన్నా ముందు పాయింట్ చెప్తాను ఏంటంటే, అదే పవర్ అస్త్రాల్లో పవర్ యాక్టివేట్ చేశారంట, ఇమాన్యుయల్ దాన్ని యాక్సెప్ట్ చేశాడంట. దీని గురించి నైట్ మాట్లాడుకుందాం మనం డీటెయిల్డ్గా. ఒకవేళ అది ట్రూ అయితే, నాకు కొంచెం ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు ఏంటా అని చెప్పి. ఇమాన్యుయల్ బర్నీ అని చేశాడు. సో ఎందుకో ఆలోచించి మీరు వెనకాడుతున్నారేమో నామినేషన్ చేయకుండా అని. సో ఈయన బాధ ఏంటంటే, నాకు తెలిసి తనుజని నామినేట్ చేయాలని ఇమాన్యుయల్ బలంగా కోరుకుంటున్నాడు. తనుజని కానీ దివ్యాని కూడా ఉండొచ్చు, కానీ దివ్యతో ఫర్గా ఉంటాడు కాబట్టి తనుజ కోసం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి కొత్త బర్నీని చూస్తారని చెప్పి మీరు అప్పట్లో అలా ఎంటర్ అయ్యారు. కానీ చూస్తూ ఉంటే క్రమక్రమంగా ఫైర్ తగ్గిపోతుందని. ఇమాన్యుయల్ రైట్ ఈ పాయింట్లో, ఆయనలో ఫైర్ తగ్గిపోయింది. ఆ ఫైర్ తీసేశారు, ఫైర్ పోయింది. నేను నాగార్జున గారు మంచి ఇంటి ఇచ్చారు, అజాత శత్రువుకు కోపం వస్తాయి, విజిల్స్, కేకలు, క్లాప్స్ పడతాయి, తెచ్చుకో కోపం అని చెప్పి. ఆయనకి అంత అర్థమైంది ఏంటో. బర్నీ గారు కట్ చేస్తే కాసేపు అయిన తర్వాత ఏమంటారంటే, బర్నీ గారు ఏ ఆర్గ్యుమెంట్ పెట్టుంటారు కానీ అటు తిరిగి అది కెప్టెన్సీ టాస్క్ మీదకి వచ్చింది, ఆయన గివప్ ఇచ్చేశారు, అదే తనకు వదిలేశారు, తన ఆర్గ్యుమెంట్ రాంగ్ అన్నట్టు. ఇది దివ్య ఉన్ను ఇమాన్యుయల్ డిస్కస్ చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే దివ్య కూడా సంథింగ్ సిమిలర్గా ఎలాంటి పాయింట్స్ పెట్టింది, ఏంటి తనకు ఎలా ఇచ్చేస్తారు మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి కదా అని చెప్పి. నాకన్నా బెటర్ తనుజ అని డెసిషన్ తీసుకున్నాను తప్ప అదే ఆయనకి నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఏమంటారంటే, మీరెందుకు అవ్వకూడదు అనేది, మీరెందుకు స్టాండ్ తీసుకోవాలి కదా, ఆపోజిట్ ఉన్న పర్సన్కి మీరంతా చేశారు. అక్కడ స్టాండ్ తీసుకోవడానికి ఆయనకి వేరే ఆప్షన్ ఏముంది? రాము తీసేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు నాకు అర్థం కాదు. ఆయన చేతిలో ఉంటే ఆయన ఏదో చేస్తాడు. రాముని అడిగాడు, రాము క్లియర్ చెప్పేశాడు తనుజ అని చెప్పి. ఇంకేం చేస్తారు? ఇంక బయటకు వచ్చిన తర్వాత ఓకే తనుజ బెటరేలే అని అనకుండా ఇంకేం చేయాలి? తనుజ కన్నా నేను బెటర్ అని ఎంత గుర్తించుకున్నా కూడా ఆయన తీసుకోడు కదా. అది ఆపోజిట్ ఉన్న పర్సన్కి మీరు ఎంత చేశారో మీకు తెలుసు అని. ఇప్పుడు ఏం చేయమంటాడు ఇమాన్యుయల్? నాకు అర్థం కాల. అంటే నా గెస్ ఏంటంటే, జస్ట్ గెస్సే,
ఆవిడే ఈయన కోసం సాక్రిఫైస్ చేయాలి ఆ కెప్టెన్సీ టాస్క్ అన్నట్టు ఏమైనా చెప్తున్నాడేమో. సో చూడాలి ఇది ఎందుకు వచ్చింది, ఆ టాపిక్ అసలు ఎందుకు చేశారు ఏంటి అని చెప్పి. సో ఇది ఓకే, పర్లేదు. ఈ నామినేషన్ అట్లీస్ట్ ఇమాన్యుయల్ బర్నియన్ అని చేశాడు, చేయడానికి ఇంక అంతమించి ఆప్షన్ కూడా ఇమాన్యుయల్ అందరితో మంచిగా ఉంటాడు కాబట్టి ఇంకంతే, ఇంకేం చేయలేం. నెక్స్ట్ రీతు దివ్యాన్ చేసింది. ఇందులో పాయింట్స్ తప్ప రైట్ అని పెడితే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆమెకి ఏం అన్యాయం జరగల, కానీ కొన్ని విషయాలు గమనించింది. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటి తెలుసా, ఇది స్ట్రాటజికల్ నామినేషన్, స్ట్రాటజీగా చేసింది. దివ్య బాటంలో ఉంది కాబట్టి రీతు ఎప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటుంది. తనను తను సేవ్ చేసుకోవడం కోసం, ఒకవేళ తన నామినేషన్లోకి వచ్చిద్దేమో అని చెప్పి సేవ్ చేసుకోవడం కోసం చేసింది. ఇది సెకండ్ నామినేషన్ నాకు తెలిసి, అందుకనే దివ్యాన్ చేసింది. తినును డెమోను మాట్లాడుకుని ఉంటారు. డెమోన్ ఏంటంటే నేను నిఖిల్ని గౌరవం చేస్తాను, సో కాబట్టి వాళ్ళకి అర్థమైపోద్ది, మాట్లాడుకున్నారు ఓపెన్గా. సో గౌరవ్ వచ్చేస్తాడు కాబట్టి దివ్యాన్ తను చేయలేడు, వాళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి. సో తను దివ్యాన్ చేస్తుంది. ఇలా మనం సేఫ్లో ఉండాలి అంటే ఒక గేమ్ అనమాట. సో స్ట్రాటజికల్గా చేసిందేమో నాకు అనిపిస్తుంది. లేదంటే ఈ పాయింట్లు అంత వర్త్ కాదు, చెప్తాను ఎందుకు వర్త్ కాదని చెప్పి. ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని గ్యాంగ్ అప్లా ఉంచుకుంటావు. సో నువ్వు చెప్పింది వాళ్ళు చేయాలి అన్నట్టు ఒక్కొక్కరికి పాయింట్స్ చెప్పి తర్వాత వాళ్ళని బాణాల్లో వదులుతూ ఉంటావని చెప్పి, అది ఆవిడ గేమ్ అనుకుంది. ఒకవేళ ఆవిడ అలా చేస్తుంది అనుకుంటే అది ఆవిడ గేమ్. ఇక్కడ ఆవిడ అలా చెప్తున్నప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫాలో అవుతున్న వాళ్ళు తప్ప తినది తప్ప, ఫాలో అవుతున్న వాళ్ళు కదా బ్లైండ్గా మ్యానిపులేట్ అవుతున్నారు ఈజీగా. అప్పుడు నువ్వు ఎవరు నామినేట్ చేయాలి, ఫాలో అవుతున్న వాళ్ళు నామినేట్ చేయాలి. ఆవిడ ఏం చేస్తాడు, గేమ్ ఆడతాను చక్కగా. ఇంకో పాయింట్ కూడా చెప్తారు, దివ్య ఏమంటుందంటే వాళ్ళ చిన్నపిల్లల రీతు, నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను, అది నేనంతవరకు నేను నవ్వాలని కోరుకుంటాను, మళ్ళీ కట్ చేసి వచ్చినవి అవన్నీ నేను అయిపోయిన తర్వాత నేను ఎవరికైనా సపోర్ట్ చేసుకుంటానని చెప్పి ఇవిడేమంటుందంటే నువ్వు కమాండ్ చేసి ఆర్డర్ చేసి ఆపుతున్నావు వాళ్ళని. ఒకవేళ ఇప్పుడు కమాండ్ చేసి ఆర్డర్ చేసి ఆపుతుంటే ఇక్కడ ఇండివిజువాలిటీ లేనిది ఎవరికి, ఎవరైతే ఆగిపోతున్నారో వాళ్ళకి. రీతి ఇక్కడ ఇండైరెక్ట్గా ఎవరు అంటుంది, నాకు తెలుసు సుమనన్న కళ్యాణ్ ఏమని అంటుందా అనట్లా. అక్కడ సుమనన్న ఇమాన్యుయల్ ఉన్నారు ఆ కెప్టెన్సీ టాస్క్లో. ఎందుకంటే తర్వాత కట్ చేసిన తర్వాత నామినేషన్స్లో ఆ ప్రోమోలో తర్వాత వచ్చిన పార్ట్ ఏంటంటే ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా నువ్వు ఆగు, చెయ్యి, ఒక నిమిషం నేను చెప్తా, ఇలాంటివి అంటున్నావు అంటే వాళ్ళు ఆపుతున్నావు, వాళ్ళని నీ మాట అంటున్నారు. వాళ్ళు ఎవరు అంటే ఇమాన్యుయల్ నెక్స్ట్ సుమనన్న. అప్పుడు నువ్వు నామినేట్ చేయాల్సింది ఎవరిని, ఇమాన్యుయల్ని సుమనన్నని నామినేట్ చేసి, బ్రో మీకు ఇండివిజువాలిటీ లేదా, మీకంటే ఓన్ స్ట్రాటజీ లేదా, స్టాండ్ లేదా, ఆవిడెవరో చెప్తే మీరు ఫాలో అవుతారేంటి అని చెప్పి అలా ఏదైనా చేయాలి. ఇంకోటి అలా చేసినా కూడా ఇది పెద్ద పేలన విషయం. వాళ్ళకు గ్రూప్గా ఒక స్ట్రాటజీగా అనుకున్నారు. ఇప్పుడు మీరు ఎలాగైతే మీరు తనూజ గారు కలిసి నేను డౌన్ అవుతాను, నేను తప్పుకుంటాను, నాకు గోల్డెన్ బదర్ ఇచ్చే అని చెప్పి మీరు అలాగ ఒక స్ట్రాటజీ చేసుకున్నారు. వాళ్ళు ఒక స్ట్రాటజీ, కెప్టెన్సీ కంటెంటర్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. నెక్స్ట్ రీతు అలా చేయమంటారంటే దివ్య నేను చెప్తున్నాను వాళ్ళు వింటున్నారంటే నీ ప్రాబ్లం ఏంటి కదా, నేను చెప్తున్నాను వాళ్ళు చేసుకుంటున్నారు, మధ్య నీకు వచ్చిన నొప్పి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఈవిడ ఇంకో పాయింట్ తీసింది, అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ లీడర్ బోర్డు టాస్క్లు జరుగుతున్నప్పుడు ఏదైతే పిరమిడ్ ఆ గ్లాసులతో పిరమిడ్ కట్టినప్పుడు తను పడేసిందో నిజంగా నువ్వు హైపర్ అయ్యావు, ఆ టాస్క్ చెడగొట్టావు, అక్కడ పవనే బాగా ఆడాడు కదా అని చెప్పి, బాగా ఆడుతున్నాడు కదా, తనకు అన్యాయం జరిగిందనే విధంగా ఒక పాయింట్ వచ్చింది. ఇది మన నామినేషన్స్ ఎపిసోడ్స్ వస్తేనే మనకు అర్థమైంది. బట్ ఓకే, అట్లీస్ట్ ఒక స్ట్రాటజికల్గా ఆవిడ దివ్యాన్ని చేశారు. నెక్స్ట్ గౌరవ్ సంజన, ఇది కూడా స్ట్రాటజికల్ నామినేషన్ సంజన గారిని చేయటం. ఎందుకంటే వీళ్ళందరికీ ఆ లీడర్ బోర్డు చూసినప్పుడు క్లియర్ ఐడియా వచ్చింది ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు. సో మనల్ని మనం సేవ్ చేసుకోవాలి, మన నామినేషన్లో ఉన్న సేవ్ చేసుకోవాలంటే మనకన్నా బాటంలో ఉన్న వాళ్ళు, మనతో పాటు ఉన్న వాళ్ళు నామినేషన్లోకి తీసుకురావాలి. తీసుకొస్తేనే మనం సర్వైవ్ అవుతాం. సో ఇవన్నీ స్ట్రాటజికల్ నామినేషన్సే. ఆ లీడర్ బోర్డులు మట్టి మసాలా అలాంటివి పెట్టకుండా ఉండాల్సింది. నాకు ఇంకోటి అనిపించింది నైట్ పడుకునేటప్పుడు, ఏదైతే ఎగ్జిట్ ట్రోఫీది టాస్క్ పెట్టారో అది లీడర్ బోర్డు చూపించక ముందు పెట్టుంటే అలా ఉండేది. అప్పుడు కూడా అందరూ తనూజ ఇమాన్యుయల్ అనేవాళ్ళ, లేదంటే వేరే ఏమైనా అనేవాళ్ళ అని చెప్పి. దానికి ఇంకో కౌంటర్ కూడా నా దగ్గర ఉందిలేండి. ఒక లీడర్ బోర్డు నిజంగా ఎఫెక్ట్ చేసింది అంటే సుమనన్నకి 100% వచ్చింది కదా, మరి ఒక్కళ్ళని సుమనన్నని పెట్టాలి కదా, అది కూడా పెట్టలేదు వాళ్ళు. సో ఇది బోత్ ఆ లీడర్ బోర్డు ఎఫెక్ట్ చేసింది, హౌస్లో వాళ్ళు గమనిస్తున్న పరిస్థితులు కూడా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఓవర్ ద వీక్స్ వచ్చిన లీక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా హైపరాజీ దగ్గర నుంచి మొత్తం మన వచ్చిన అమరు వాళ్ళ దగ్గర వరకు అందరూ వాళ్ళు ఇచ్చిన లీక్స్ ప్రకారం కూడా వాళ్ళకి అర్థమైంది కదా ఎవరున్నారు గేమ్లో, ఎవరు లేరు, ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కువ గొడవలు అవుతున్నాయి, ఎవరు ఎక్కువ గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఎక్కువ చివరి దాకా వస్తున్నారు అన్ని చూసుకుంటారు కదా, ఎవరు టాస్క్లు విన్ అవుతున్నారని చెప్పి. గౌరవ్ ఏం చేస్తున్నాడంటే ఎమోషనల్ డ్రామా ఎక్కువైంది, పర్ఫార్మెన్స్ ఏమీ లేదు, సెల్ఫిష్ ప్లేయరు, ఈ వాంట్ యువర్ ఫుట్ ఫస్ట్ అంటే మీరు ప్రతిసారి మీరే ముందు ఉండాలి అని అనుకుంటారు అన్న విధంగా, సెల్ఫిష్గా ఆలోచిస్తారు అన్న విధంగా, పర్ఫార్మెన్స్ ఉండట్లేదు, టాస్క్లు ఏం ఆడటలేదు, ఓన్లీ ఎమోషనల్ డ్రామానే ఉంటుంది అన్న విధంగా నామినేషన్ చేశారనమాట. స్ట్రాటజికల్ నామినేషన్ అనుకుంటున్నా. నేను నా గేమ్ చూడడానికి వచ్చాను, నువ్వు నీ గేమ్ చూడడానికి వచ్చాను, నేను ఆడుకుంటాను, దానివల్ల నీకు కలిగే నష్టం ఏంటి అన్న విధంగా వాళ్ళ క్వశ్చన్. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఓన్ రీజన్స్ కాదు, గేమ్కి సంబంధించిన రీజన్స్, వాళ్ళు సర్వైవ్ చేసుకోవడానికి చేస్తారు నామినేషన్స్ అంటే. నెక్స్ట్ కళ్యాణ్ నిఖిల్ని చేస్తాడు.
ఇది మోస్ట్ డిసప్పాయింటింగ్ నామినేషన్ బ్రో. కళ్యాణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా కూడా యాక్చువల్గా మీరు కూడా డిసప్పాయింట్ అవ్వాలి. అంటే నా మాటలకు కాదు, నా మాటలకు డిసప్పాయింట్ అయినా కూడా నేను ఏం చేయలేను, కానీ కళ్యాణ్ చేసిన నామినేషన్ మీరు కూడా డిసప్పాయింట్ అవ్వాలి. ఏంది ఇలా చేశాడు అని చెప్పి అంతలా చెప్తున్నారు కదా. సో మరి ఫ్రెండ్షిప్ ఇంకోటో సంథింగ్ ఆయన వెనక్కి పుల్ చేస్తుంది. ఇలా ఉంటే మాత్రం కష్టం. అవి పేలో కదా నామినేషన్స్. లీడర్ బోర్డులో ఆయన నిఖిల్ చెప్తున్నాడు, నిఖిల్ నామినేషన్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ లేదని చెప్పి చేసి ఉంటాడు మ్యాక్స్ టు మ్యాక్స్, అంతకుమించి అక్కడేం లేదు. లీడర్ బోర్డులో భరణి గారు, సంజన గారు, దివ్య లాంటి స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఉన్నా వాళ్ళకన్నా ముందున్నా నేను. నెక్స్ట్ వీక్ నీ టాప్ 5లో కూడా వస్తాను, నాకు ఆ క్యాలిబర్ ఉంది అంటే అదే చూపించమంటున్నా. అదే చూపించి ఏం చేయాలి బ్రో, నాకు అర్థం కాలేదు. ఆయన చూపించిపోతే ఆయన వెళ్ళిపోతాడు. చూపించమంటున్నా, నిజం చెప్తున్నా, నేను నిజంగానే చెప్తున్నా, నీ మంచి కోరుకుంటున్నాను. మన దాకా రాము చేశారు, ఇప్పుడు నిఖిల్ని చేశారు. పెద్ద నాకేం పంచ్ అనిపించలేదు. నిన్న కూడా చెప్పాడు ఆల్రెడీ, అది చెప్పారు కాబట్టి అంత డ్రామా ప్లే చేసి నాగార్జున గారు అంతలావున చెప్పకుండా డైరెక్ట్గా చెప్పలేక ఏదో చేసి బాబు క్యారీ చెయ్యి నీకు ఇలా ఇంగో ఫస్ట్ తనుజని ఇలా తీసేసింది, ప్లాంట్గానే తీసేసింది దివ్య, దాని తర్వాత నిన్ను కూడా ఇలా తీసేసింది, దీని వెనకాల చాలా కుట్ర ఉంది, నిన్ను చేస్తే తెలియదంటే భరణి గారిని తీసినా తెలియదు కదా అని చెప్పి ఆవిడని తప్పు పట్టకుండానే ఆవిడ చేసిన తప్పులని నేను చెప్తా ఉన్నాడు ఈయన మ్యాటర్లో, ఈయన రెచ్చగొట్టడానికి. బట్ మనోడు నో, ఇట్స్ ఓకే, కళ్యాణ్ ఆల్రెడీ నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ అయిపోయిన తర్వాత చూసుకుందాం అన్నట్టు ఉంది పరిస్థితి. సో వీళ్ళు మన విన్నర్లు అనమాట. ఎందుకంటే ఇంకోటి చెప్తానండి, ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ లేదు, ఆ విషయం ఆ పాయింట్ చెప్పాను. నెక్స్ట్ తనుజ గారు గౌరవ్ నామినేట్ చేశారంట. ఇది అసలు అన్నిటికల్లా మోస్ట్ డిసప్పాయింటింగ్ అయితే ఇదే. ఆఫ్టర్ ఇమాన్యుయల్ తను సేవ్ చేసుకోవడం తర్వాత ఆవిడకి అన్నీ ఉండి, దివ్యతో అంత రిఫ్ట్ ఉండి, అంత గొడవ ఉండి, తను నామినేట్ చేసిన తర్వాత తనని కెప్టెన్సీ రేస్ నుంచి తీసేసిన తర్వాత కూడా, ఇంత జరిగిన తర్వాత కూడా ఈవిడ నామినేట్ చేయలేదంటే ఎందుకు? భయపడిందనే కదా. అంటే దివ్యతో మనం పోరాడలేము, ఆర్గ్యుమెంట్ చేయలేము. మన కెప్టెన్సీ టాస్క్ కూడా అంతే, ఆర్గ్యుమెంట్ చేయలేదు. మీరు గమనిస్తే ఆర్గ్యుమెంట్ చేయకుండా ఏమంటారు, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ అని చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయరు? యాక్చువల్గా తనూజ ఫస్ట్లో నేను పొగిడిన విషయం, ఫస్ట్ నామినేషన్లో 5-6 ఆవిడని ఈ కామనసాంలో చేస్తున్నప్పుడు ఆవిడ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పింది, ప్రతి ఒక్కరితో ఆర్గ్యుమెంట్ చేసింది. నేను అనుకున్న ఆవిడలో ఉన్న బలం అదే. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఆడలేకపోయినా బలంగా అట్లీస్ట్ సమాధానాలు చెప్తారనుకున్నా. కానీ ఇక్కడ ఎందుకు ఆ విషయంలో భయపడతారనిపించింది. మాధురి గారి విషయంలో వెనకడిగేశారు గమనిస్తే. నెక్స్ట్ అమ్మాయి ఐషా విషయంలో వెనకడిగేశారు గమనిస్తే. ఆవిడ్ని చేయలా, ఈవిడ్ని చేయలా, నెక్స్ట్ ఈవిడ. సో మీరు ఎక్కడో చోట ప్రతిభ ఉండాలి కదా, లేంటి సేఫ్గా కనిపిస్తారు కదా. ఏంది ఇది? ఒక నామినేషన్ చేసి 4 పాయింట్లు బలంగా పెట్టి వాదించలేరా? నాకైతే అదే అనిపిస్తుంది. మేబీ చూద్దాం, ఎపిసోడ్ చూసిన తర్వాత అక్కడ ఏదైనా ఉంటే చెప్తాను. బట్ లేకపోతే మాత్రం ఇదే జరిగితే మాత్రం నైట్ ఎపిసోడ్ రివ్యూ అయిపోద్ది. అయితే నేను అసలు చెప్పకుండా వదిలేపారు చెప్తాను. చెప్తే మాత్రం అయిపోయారు వీళ్ళు. నాకు అంత కోపం వస్తుంది. పర్సనల్గా తీసుకోద్దురా అనుకుంటూ ఉంటా, కానీ అప్పుడప్పుడు పర్సనల్గా ఎక్కిపోతూ ఉంటుంది. మళ్ళీ కాసేపు ధ్యానం చేసి ధ్యానం సమర్పయామి అని చెప్పి మళ్ళీ అన్నీ తీసేయాలి ఎమోషన్స్ని. సో ఇది మన ఇమాన్యుయల్, మన ఎవరైతే విన్నింగ్ కంటెస్టెంట్స్ మా వాళ్ళు అని చెప్పి మీరు ఓదర కొడుతున్నారో, ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ, వీళ్ళ గేమ్ ప్లే ఇది. నామినేషన్స్లో సంబరపడండి, కాలర్లు ఎగరేయండి, బాజాలు కొట్టండి, బాంబులు కాల్చండి. నెక్స్ట్ భరణి అన్న దివ్యాన్ని నామినేట్ చేశారంట. ఇది చాలా బెటర్. ఇదే చెప్పిన 2-3 చూడటానికి బాగుండే అనుకుంటున్నానని చెప్పి అందులో ఇది ఒకటి. ఏం చెప్పారు? భరణి అన్న దివ్యాన్ని నామినేట్ చేస్తా, దివ్య అలా డిపెండ్ చేసుకుంది, తర్వాత జరిగే పరిణామాలు ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు. సుమన్ నిఖిల్ నామినేట్ చేశాడు, ఇందులో పంచ్ లేదు, ఆల్రెడీ చెప్పాడు కాబట్టి చేసేసాడు. నెక్స్ట్ డెమాన్ గౌరవ్ 4 చేశారంట. తనుజ గౌరవం చేసింది, డెమాన్ గౌరవం చేశారు, దివ్య కూడా గౌరవం చేసింది, సంజన గారు కూడా గౌరవం చేశారు. దివ్య ఎందుకు గౌరవం చేసింది నాకు అర్థం కాల. తన మాట లేదనే ఏంటి, అదే కెప్టెన్సీలో తన మాట లేదని అయి ఉంటుంది. అంతకుమించి ఇంకేముంటుంది, ఇంకెవరిని చేయడానికి ఆవిడకి ఏం లేవు, ఆప్షన్స్ కూడా పెద్ద ఏం లేవు. మళ్ళీ తనుజని చేస్తే ఇంకో టార్గెట్ అయిపోతారు కాబట్టి. సో టోటల్గా నామినేషన్స్లోకి ఎవరు వచ్చారంటే, ఫస్ట్ టైం ఇన్ని వారాల్లో మనం ఎవరైతే టాప్ ప్లేయర్స్ అనుకుంటున్నామో వాళ్ళు రాలా నామినేషన్లోకి. ఎవరు రా అంటే కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యుయల్, వీళ్ళు 3 రాలా, మిగతా వాళ్ళందరూ వచ్చారు. భరణి గారు, దివ్య, సంజన గారు, నిఖిల్, గౌరవ్, రీతు, మొత్తం ఇలా 6 వచ్చారు. ఈ 6తో పాటు ఇమాన్యుయల్ ఈ వారం నామినేషన్లోకి వచ్చేసి ఉంటే ఎంత బాగుండేది. టాప్లో ఉండేవాడు. వాళ్ళ ఫ్యాన్స్కి మిగతా చూసినప్పుడు, టాప్లో చూసినప్పుడు ఓకే ఇమాన్యుయల్ మీద ఓటు పెట్టుకోవచ్చు, ఇమాన్యుయల్కి ఓటు వేయచ్చు, మన ఓటు వేస్ట్ అవ్వదు అని వచ్చేది. అది నేను ఇమాన్యుయల్ చెప్పాలనుకుంటుంది. వేస్ట్ చేసుకున్న ఒక ఆపర్చునిటీ అనిపించింది నాకు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఎక్కడ చూసినా కూడా పోస్టులు కానీ, కొంతమంది లేదంటే మెసేజ్లు కానీ, ఆపరేషన్ దివ్య అని స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు బ్రో నాకు అర్థం కాల. దేనికి?
ఏంది ఒక గేమ్లో తన కంటెంట్ రేస్ని తీసేసిందనా? మీకు నేను 2 పాయింట్లు చెప్తాను చూడండి. ఒకటి, ఆడుతున్న వాళ్ళలో ఆ అమ్మాయి ఒకటి గేమ్ ఆడుతుంది, గేమ్ ప్రకారం చూసుకుంటే అది గుడ్డా బ్యాడ్ అన్నది పక్కన పెట్టండి, ఒక పాయింట్. సో షీ డిజర్వ్స్. రెండో పాయింట్ చెప్తాను చూడండి. తనూజకి తన వల్ల ఇది జరిగిందంటే తనూజకి తన వల్ల ఇప్పుడు మంచిగా కదా జరిగింది. తను బ్యాడ్ అయ్యి తనకే కదా పాజిటివ్ వచ్చింది, అట్లీస్ట్ కొంచెం ఎవరొకరు సర్కిల్స్లో ఏదో ఒకటి. సో అలాంటప్పుడు మీరు తను ఎందుకు తీసేయటం? తను ఉండటం వల్ల తన రైవలరీ కొనసాగితే తనూజకి ఇంకా ప్లస్ అయ్యిద్దేమో. మీరు ఎందుకు టార్గెట్ చేసి తీసేయటం? ఆలోచించండి. సో ఈ 2 పాయింట్లు. బట్ ఇంకా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఐఎమ్ నో బడీ యార్, నేను ఎవరిని కాదు ఆపరేషన్ చేయండి చేస్తారు, వీళ్ళు ఓటేయండి వీళ్ళు ఓటేయద్దని చెప్పడానికి. జస్ట్ అనాలిసిస్ నాకు కనిపిస్తుంది, నేను చెప్పగలను. కానీ మీరు ఏం చేయాలన్నది మీ ఇష్టం, మీరు ఎలా డీల్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు అన్నది. అయితే నాకైతే మాత్రం అవసరం లేదేమో అనిపించింది, బట్ వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఇమాన్యుల్ ఫ్యాన్స్కి ఇమాన్యుల్ మళ్ళీ అవకాశం ఇవ్వలేదు. ఇమాన్యుల్ నామినేషన్ అది బిగ్ బాస్ అవకాశం ఇచ్చినా ఇమాన్యుల్ ఇవ్వలేదేమో అనిపించింది. ఇవ్వలేడు. ఇంకా మీరు ఇమాన్యుల్ చెప్పినట్టు పడుకోవటమో వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోవటమో అసలు ఉన్నారా లేదో తెలియదు అసలు ముందు. అది కదా బాధ. చెప్తున్నాను చూడండి. మళ్ళీ మీకు ఇమాన్యుల్ ఇష్టమా అని ఎవరైనా అడిగారు అనుకోండి, నాకు ఇమాన్యుల్ ఇష్టం బ్రో, సూపర్ ఆడతాడని. నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు అని అన్నాడు అనుకో, తనూజకి కళ్యాణ్కనే చెప్తారు. అదే జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ ఇవన్నీ కళ్యాణ్ కోసం చెప్పాలనుకోవట్లేదు. కళ్యాణ్ ఇంకా ఈయన ముగ్గురు ఒకటే. ఇంకా అంత చెప్పిన తర్వాత కూడా కళ్యాణ్ అలా చేయటం నాకేం అర్థం కాల. ప్లాన్డ్ నామినేషన్స్ ఎవరైతే బాటంలో ఉన్నారో వాళ్ళకన్నా అంటే వాళ్ళతో పాటు ఉండే వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు నిఖిల్, గౌరవ్ వీళ్ళు ఏంటంటే సంజన గారు, దివ్య, భరణి అన్న వీళ్ళు టార్గెట్గా చేస్తారు. భరణి అన్న, సంజన గారు, దివ్య వీళ్ళందరూ ఏంటంటే గౌరవ్, నిఖిల్ వీళ్ళని టార్గెట్గా చేస్తారు. వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం వీక్. సో ఈ వారం మొత్తం ప్లాన్డ్గానే నామినేషన్లు జరిగితే ఇంకొచ్చే వారం కూడా ఇలాగే ఉంటుంది. బాటంలో ఉండే వాళ్ళని తీసుకురావాలి అని చెప్పి చేస్తారు. అంతకుమించి పెద్ద పంచం ఉండదు. ఇది ఈ వారం నామినేట్ అయిన వాళ్ళు. సో మీరు ఎవరు ముందుగా వీడియో లైక్ చేశారా? లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ఫ్రస్ట్రేషన్ అంతే, అంతమించి ఏం లేదు. మీరు ఎవరు ఈ వారం ఎవరికి ఓట్ చేస్తున్నారు, మీరు ఎవరి ఫ్యాన్ ఎవరికి ఓట్ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్. నేను తనుజ ఫ్యాన్, నేను పలానా వాళ్ళకి ఓట్ చేస్తున్నాను. నేను కళ్యాణ్ ఫ్యాన్, పలానా వాళ్ళకి ఓట్ చేస్తున్నాను. నేను ఇమాన్యుల్ ఫ్యాన్, పలానా ఓట్ చేస్తున్నాను అని చెప్పి మీ ఓట్ ఎవరికైతే చేస్తున్నారో దాన్ని కామెంట్ చేయండి, చూద్దాం. సరే, నెక్స్ట్ లైవ్లో ఏదైనా జరుగుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్కి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.